6 హామీలు అన్నారు. దాదాపు ఇప్పుడు డిసెంబరు నెల వస్తే మొదటి వారం కంప్లీట్ అయితే దాదాపు సంవత్సరం పూర్తి అయిపోతుంది. సో ఎలా అనిపిస్తుంది మరి 6 గ్యారంటీల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తారా, లేకపోతే ఏ విధంగా అనిపిస్తుంది మీ పాలన మీకు? బాలుగారు మేము చెప్పడం కాదు, 100% మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరే చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి మేము 50,000 ఉద్యోగులు ఇచ్చినాము, అవునా కదా? 6 పథకాల్లో కూడా 4 పథకాలు ఆల్రెడీ రన్నింగ్ అయితేనే ఉంది, చలామణిలోనే ఉన్నాయి కదా. మహిళా బస్సు ఒకటి, కరెంటు బిల్లు ఒకటి, గ్యాస్ ఒకటి, రైతు బంధు 4 అయిపోయినాయి కదా. రైతు రుణమాఫీ రేపు మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చే నెల కూడా రైతు బంధువు కూడా అది ఏదైతే ఉందో అది కూడా చేద్దామని. అయితే బాలు గారు ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని మీకు తెలిసినంత కాడికైతే మొత్తం సున్నా చేసి పెట్టారు. ముందుగానే వీళ్ళకి తెలుసు ఈసారి మనం ఓడిపోతాము, ఖచ్చితంగా మనం ఏదైనా రావాల్సి ఉంటే కూడా అది ముందే తీసుకుందామనండి. ఎలక్షన్కి బిఫోరు అంటే ఇంకా వైన్ షాపులు టెండర్లు ఇంకా 2-3 నెలలు ముందు ఉండగానే వీళ్ళు టెండర్లు వేసి డబ్బులు తీసుకున్నారు, కొన్ని వేల కోట్లు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ఇంకా ఎలక్షన్కి ఇంకా సమయం ఉండగానే వేరే ఎవనుకో టెండర్ వేసి టెండర్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ది ఏదైతే టోల్ది, రీజనల్ రింగ్ రోడ్ ఓన్లీ మన ఔటర్ది టోల్లీ మనకు రోజు 1500 అంటే 15,000 ఉదాహరణగా అనుకుంది, ఒక 1500 మనకు రోజు ఆమ్దాని వస్తుంటే ఆ టెండర్లోనికి 700 రూపాయలకే ఇచ్చాడు. ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చేనికి? తెలంగాణ రావాల్సిన అభివృద్ధికి చెందే పైసలన్నీ దోసుకొని తిని ఈరోజు ఏం తెలియనట్టు నంగలాగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోరు. వీళ్ళు ఎంత రెచ్చగొడితే అంత మాకే మేలు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా. ఎందుకు అని అంటే మేము పని చేస్తున్నాం, వీళ్ళలాగా దద్దమ్మల్లాగా ఆ సర్వేనో ఈ సర్వేనో లేక ఇంకోటనే వీళ్ళు ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడ్డ 5 ఏళ్ళు జనాలకి ఇదే చెప్పేటోళ్ళు. కుటుంబ సర్వే అని, భూమి సర్వే అని, లేకుంటే ఇంకా ఆ సర్వే ఈ సర్వే అని చెప్పేసి ఒక 3-4 ఏళ్ళ కాలం పబ్బం గడిపిండు. మళ్ళీ ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు కూడా ఈ అన్ని సర్వేలు చేసినవన్నీ ఏ రకంగా దోసుకొని తిని సపరేట్గా కూకున్నాడు. ఇది కేటీఆర్ దాను కేసీఆర్ చేసిన పని. ఈరోజు కేటీఆర్ ఏమనుకుంటా అంటే మేము చేసినాము, మీరు దోసుకొని తిన్నదే చాలా ఉంది నాయన తెలంగాణ రాష్ట్రంలో, మీరు ఖచ్చితంగా దోసుకొని తిన్నదే లెక్క చెప్పాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీరు మళ్ళీ అది మిత్తితో సహా కట్టాల్సిందే. అది ఈ రోజు అయిద్దా రేపు అయిద్దా ఖచ్చితంగా మీ దగ్గర రూపాయికి రూపాయి వసూలు చేస్తారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి బరాబర్ వసూలు చేస్తారు.